హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మేఘనాస్ క్రియేటివ్స్. ఈరోజు నేను చేసిన రెసిపీ గోబీ ఫ్రై. మీరు ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. కేవలం 15 నిమిషాల్లో మీరు ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని తయారు చేసుకునే విధానాన్ని నేను మీకు వీడియోలోకి వెళ్ళి ఒకసారి చూసేద్దాం. ముందుగా ఒక మీడియం సైజ్ గోబీని తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటిని హాట్ వాటర్లో వేసుకొని ఒక 2 మినిట్స్ హాఫ్ బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ శనగపిండి, హాఫ్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, పావు స్పూను పసుపు, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి నేను. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బాగా కలిపిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న గోబీని కూడా ఇందులో వేసేసుకుని మొత్తం ఈ పిండి అంతా ఆ ముక్కలకు పట్టేట్టుగా బాగా మిక్స్ చేసుకుని వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరొక కడాయిలోకి ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. హీట్ ఎక్కిన ఆయిల్లోకి ఈ గోబీని తీసుకొని ఒక్కొక్కటిగా అందులో వేసేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది సిమ్లోనే పెట్టుకుని మనం ఫ్రై చేసుకుందామండి. ఇవి లేకపోతే లోపల ఇంకా మెత్తగా ఉంటాయి కాబట్టి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకుని వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే మిగిలినవి కూడా వేసేసుకుని మనం మొత్తం అన్నీ కలిపి డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత లాస్ట్లోని బౌల్లో కొంచెం పిండి ఉంటుంది కదండి. ఇప్పుడు దానిలోకి ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం బాగా కలిపి పెట్టేసి ఇవన్నీ కలిపి ఇప్పుడు మనం కాగుతున్న ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్న గోబీ పైన వేసుకుంటే అంతే, గోబీ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారా, ఎంతో టేస్టీ గోబీ ఫ్రై. మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్.